जय बोलो गणेश महाराज की। వెల్కమ్ టు శ్రీ దుర్గా ఆర్ట్స్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన శివలింగ ఓం నమ శివాయ అండ్ వినాయకుడు వచ్చేసి కృష్ణుని రూపం దర్శనం ఇస్తున్నాడు. వెనకాల శేషనాగ్ మంచి మెటాలిక్ గ్రీన్ కలర్ అండ్ ఈ విగ్రహానికి అయితే కుందన్ వర్క్ కూడా చేస్తారంట. అందరూ అయితే ఒక్కసారి హర హర మహాదేవ్ అని కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఇంకొకరికన్నా సేమ్ డిజైన్ లో కావాలంటే అన్న వాళ్ళు తెప్పిస్తుంటున్నారు. సో వన్ ఆఫ్ ది స్పెషల్ డిజైన్ ఫ్రమ్ శ్రీ దుర్గా ఆర్ట్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రస్తుతానికి ఒక్కొక్క డిజైన్ పెట్టారు అనమాట. మీకు వేరే స్కిన్ టోన్ లో సేమ్ డిజైన్ కావాలనుకున్నా గానీ అన్న వాళ్ళు వేరే గోదాం నుంచి తెప్పిస్తారు. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ దుర్గా ఆర్ట్స్ రామంతపూర్. సో అన్న వాళ్ళ స్టాల్ లొకేషన్ వచ్చేసి హ్యాపీ బార్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట, బిసైడ్ సత్యసాయి స్కూల్. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక్కసారి మన శ్రీ దుర్గా ఆర్ట్స్ వాళ్ళ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూట్ మ్యాప్ అయితే చూసుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మన శ్రీ దుర్గా ఆర్ట్స్ వాళ్ళ స్టాల్ లొకేషన్ వచ్చేసి ఇది మనకైతే మన రామంతపూర్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఇది దాటగానే మనకైతే భారత్ పెట్రోలియం బంక్ ఉంటుంది. అండ్ బంక్ తర్వాత మనకు హ్యాపీ బార్ అండ్ రెస్టారెంట్ అన్నమాట. ఈ హ్యాపీ బార్ రెస్టారెంట్ దాటిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ రైట్ సైడ్లో సత్యనగర్ కాలనీ. సో కమాన్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే కొంచెం ముందుకు పోయిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకునే ముందు ఇక్కడ మనకు శ్రీ సత్యసాయి స్కూల్, ఇదే స్కూల్. సో స్కూల్ దాటగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో శ్రీ దుర్గా ఆర్ట్స్. లోపల స్పెషల్ సోలాపూర్ విగ్రహాలు అయితే అన్నవాళ్ళు ఈసారి తీసుకొచ్చిర్రు. అండ్ మన హబ్సిగూడ, రామంతపూర్, అంబర్పేట్ వాసులకైతే బెస్ట్ వినాయకుని స్టాల్ అనమాట. ఎందుకంటే మీకు దూరం పోవాల్సిన అవసరం లేదు. అండ్ అన్నవాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అయితే తీసుకుంటారు అనమాట. ఒక్కసారి అయితే ఒక్కొక్క విగ్రహం చూసుకుందాం. ఇక్కడ స్వామివారి హైట్ వచ్చేసి సుమారు 11 feet ఉంటుంది. మంచి బ్లూ బాడీ టోన్ శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ పెద్ద నంది. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక డిజైన్, స్వామివారి హైట్ వచ్చేసి 5.5 feet. వెనక ఇక్కడ మీరు చూసుకోవచ్చు బాణాలు ఉన్నాయి. అండ్ వినాయకునికి ఒక మంచి కండువా కూడా వేసారనమాట, చూసుకోవచ్చు. సో స్పెషల్ విగ్రహాలు అయితే ఈసారి అన్న వాళ్ళు సెలెక్షన్ చేసారు. ఇక్కడ మనకైతే టబ్లా, 2 టబ్లాలు ఉన్నాయి. పైన మనకైతే ట్రంఫెట్ ఉందన్నమాట. మన బాల్ గణేష్ ఇంకొక యునిక్ విగ్రహం. సో భయ వాళ్ళు అయితే వినాయకుని విగ్రహాలకు కుందన్ వర్క్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా డ్రేపింగ్ కూడా చేస్తారు అనమాట. ఇక్కడ మన పార్వతీదేవి అమ్మవారు, అదేవిధంగా ఇక్కడ బాల్ గణేష్, ఇది కూడా ఇంకొక స్పెషల్ విగ్రహం. రాయి పైన అమ్మవారు కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మన వినాయకునికి కూడా మంచి డ్రేపింగ్ వర్క్, అదేవిధంగా కండువా. సో స్పెషల్ సెలెక్షన్. తర్వాత ఇక్కడ శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి. ఈ వినాయకునికి కూడా మంచి స్టోన్ వర్క్ చేశారు. ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ చూసుకుందాం. స్వామివారి తొండం పైన కూడా మంచి ఇమిటేషన్ వర్క్ అనమాట, స్టోన్ వర్క్. అండ్ స్వామివారి హైట్ వచ్చేసి సుమారు మనకైతే ఒక 7 to 7.5 feet హైట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ముంబై కాన్సెప్ట్లో మన మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. డ్రేపింగ్ చూసుకోవచ్చు. ఈ విగ్రహాన్ని కూడా వీళ్ళు అన్నవాళ్ళు సపరేట్గా డ్రేపింగ్ చేయించారు. అండ్ తర్వాత ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకునికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లయన్స్, బొబ్బర్ షేర్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు నంది, మన గజరాజ్. అండ్ ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ ఆఫ్ ఇమిటేషన్ స్టోన్ వర్క్. సో ఈ వినాయకునికి కూడా మంచి డ్రేపింగ్ అయితే ఉందన్నమాట. లిమిటెడ్ విగ్రహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 20+ ఐడల్స్ ఉన్నాయి. అండ్ హైట్ వచ్చేసి 5.5 feet నుంచి 11 feet వరకు. తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం, స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి ఇక్కడ పరశురాముడు చూసుకోవచ్చు. పరశురాముడు వచ్చేసి ఇక్కడ బాణం పట్టుకొని ఉన్నాడు అనమాట. ఇక్కడ త్రిశూలం. అండ్ అదేవిధంగా ఇక్కడ నంది మహారాజ్. సో ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు సుమారు ఒక 8 feet ఉంటుంది. అండ్ ఇక్కడ కండువా. సో మల్టిపుల్ కలర్ ప్యాటర్న్స్లో కూడా మనకైతే కండువాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గరుడు మంతుడు అనమాట. ఈగల్ బ్యాక్ డ్రాప్ సుమారు మనకైతే ఒక 5 feet హైట్ ఉంటుంది. దీంట్లో కూడా డ్రేపింగ్ చూసుకోవచ్చు, మన పంచ అయితే ఉన్నది. అండ్ స్టోన్ వర్క్ కూడా చూసుకోవచ్చు.
ఈ విగ్రహం కూడా ప్రతి సంవత్సరం బాగా ట్రెండ్ అవుతుంది. లాస్ట్ టైం కూడా బాగా ట్రెండ్ అయిన ఉండే. యాక్చువల్గా రింగ్ ప్రభావాలు అనమాట, రౌండ్ ప్రభావాలు. అండ్ వెనకాల వచ్చేసి మనకు సూర్యుని టైప్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ స్టోన్ వర్క్ కూడా ఉంది చూసుకోవచ్చు. అదేవిధంగా కిరీటంలో కూడా మంచి స్టోన్ వర్క్. సో సెమీ స్టాండింగ్ పొజిషన్ అనమాట. సింహాసనంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉన్నాయి. ఇక్కడ మంచి మెటాలిక్ ఫినిషింగ్. అండ్ తర్వాత ఇక్కడ కొంచెం బొజ్జ ఎక్కువ ఉంది వినాయకునికి, తొండం కూడా పెద్దగా ఉన్నది. అండ్ స్వామివారికి ఇక్కడ వేరే కలర్లో కండువా అనమాట. ఇంతకుముందు చూసిన కండువాకి దీనికి కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నది. తర్వాత ఇంకొక లంబోదరుడు ఇక్కడ పెద్ద తొండం. అండ్ అదేవిధంగా ఇక్కడ మంచి కూర్చున్న వినాయకుడు, లడ్డు చేయి కూడా ఉంది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మామూలుగా మహారాష్ట్ర కాన్సెప్ట్ విగ్రహాలకు లడ్డు చేయి ఉండదు. బట్ ఇక్కడ ఒక 5 నుంచి 6 విగ్రహాలకైతే లడ్డు చేయిలు ఉన్నాయి. తర్వాత లైన్లో కూడా ఇంకొక స్పెషల్ విగ్రహం ఉంది, బాల్ గణేష్. వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్న బంబంబోలే రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. నంది మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు, స్పెషల్ బాడీ టోన్. మొత్తం ఇప్పటివరకు చూసిన విగ్రహాలల్లో ఈ స్కిన్ టోన్ అయితే యూనిక్ ఉందన్నమాట. కొంచెం గ్రీన్ బాడీ టోన్ ఇచ్చిర్రు. మెడల్ వచ్చేసి ఇక్కడ గంటలు, అదేవిధంగా రుద్రాక్ష మాల. అండ్ ఇంకొక మహారాజా పోజ్లో ఇక్కడ దర్శనం ఇస్తున్న వినాయకుడు చతుర్భుజాధారి. స్వామివారి హైట్ వచ్చేసి సుమారు 9 to 9.5 feet హైట్ ఉంటుంది. ఇంకొక బాల్ గణేష్, పార్వతీదేవి ఇంకా బాల్ గణేష్ డిజైన్లో 2 విగ్రహాలు అయితే అన్నవాళ్ళు తెప్పించిర్రు. ఇది సెకండ్ డిజైన్. అదేవిధంగా ఇక్కడ ఇంకొక మహారాజా పోజ్లో సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. అండ్ వినాయకుని పంచ పైన కూడా ప్యాటర్న్ చూసుకోవచ్చు, మంచి నియాన్ గ్రీన్ కలర్. బ్యాక్ డ్రాప్లు వచ్చేసి ఇక్కడ మనకైతే గజరాజ్, మంచి మెటాలిక్ ఫినిషింగ్. అదేవిధంగా ఇక్కడ మన లాల్బాగ్ చా రాజా కాన్సెప్ట్. సో ముంబైలో చాలా ఫేమస్ కదా. సో లాల్బాగ్ చా రాజా డిజైన్లో కూడా మనకైతే ఒక విగ్రహం ఉన్నది. ఇక్కడ వచ్చేసి గద. సో ఫ్రెండ్స్, అవుట్పుట్ చూసుకోరు కదా. మీకు స్పెషల్గా కస్టమైజ్డ్ పంచ ఇంకా కుందన్ వర్క్ కావాలంటే అన్నవాళ్ళు చేసిస్తారు. అండ్ డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, మీరైతే అన్నవాళ్ళకు కాల్ చేయొచ్చు. వాట్సాప్లో కూడా హాయ్ పెడితే మొత్తం పీడిఎఫ్ వచ్చేస్తుంది అనమాట, ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అనేది. సో చాలా ఈజీ యాక్సెస్. హ్యాపీ బార్ బ్యాక్ సైడ్ శ్రీ సత్యసాయి స్కూల్ పక్కనే అనమాట, రామంతాపూర్లో. సో హబ్సిగూడ, అంబర్పేట్, ఉప్పల్ వాసులకైతే బెస్ట్ స్టాల్, చాలా దగ్గర ఉంది. మీరు ఎక్కడ దూరం పోవాల్సిన అవసరం లేదనమాట. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మనం అందరం అన్న వాళ్ళకైతే సపోర్ట్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ విజిట్ శ్రీ దుర్గా ఆర్ట్స్. జై శ్రీ గణేష.